మీ ముకుందా జ్యువెలర్స్ లో నక్షి మేళా సందర్భంగా ఫ్రీ షిప్పింగ్ అక్రాస్ ద వరల్డ్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఇమ్యూనిటీని పెంచుకోవడానికి రకరకాల ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉంటాం. ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, వెంటనే ఇమ్యూనిటీ 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 అనేసి అనుకుంటాం. మనకి చిన్న జ్వరం వచ్చినా సరే సరిగ్గా ఫుడ్ తీసుకోవట్లే, దానివల్లే వచ్చేస్తుంది. సరిగ్గా డైట్ మెయింటైన్ చేయట్లా, లేకపోతే లైఫ్ స్టైల్ బాగోలేదు అనేసి. సో ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటే ఫుడ్, ఆహారానికి సంబంధించి మీరు ఎలాంటి విషయాలు చెప్తారు? ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిదంటారు? అంటే మనం డాక్టర్స్ కాకపోయి ఉండొచ్చు, కానీ జనరల్ వేలో మాట్లాడుకుంటాం. ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి. ఇప్పుడు ఒక వేలు తెగింది అనుకో, కాసేపు అట్లా పట్టుకుంటే ఆటోమేటిక్గా దాని రిపేరు అది చేసుకుంటుంది. మెల్లిగా రక్తం కట్టుబడుతుంది. తడిబట్ట చుట్టినా, పసుపు పెట్టినా, కాఫీ పొడి పెట్టినా, పంచదార పెట్టినా, కారం పెట్టినా, ఏమీ పెట్టకపోయినా తెగిన చోట మనవేలే ఇలాగా గట్టిగా పట్టుకున్నాం అనుకో, ఇక్కడ ఒక ఘాటు కనపడుతుందా, పొద్దున కోసే దీన్ని ఇలాగే కోసుకుంటూ ఉంటాను నేను. పట్టుకుంటే ఒక 5-6 నిమిషాలు, 4-5 నిమిషాల తర్వాత మనం వేలు తీసేస్తే మెల్లిగా నెత్తురు కట్టేస్తుంది. స్లోగా అక్కడ దానంతటది రిపేర్ చేసుకుంటుంది బాడీ. సహజంగా శరీరంలో వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. ఇక్కడ మొదలుపెట్టి చిన్న ఘాటు తెగితే రిపేర్ దగ్గర నుంచి ఏదైనా జ్వరాలతోటో, జలుబుతోటో, దగ్గుతోటో, బయట నుంచి వచ్చిన వైరస్ తోటో, బ్యాక్టీరియాతోటో బాడీ దాన్ని ఫైట్ అది చేసుకుంటూ ఉంటుంది. సిస్టమ్ పూర్తిగా ఉంటుంది, శరీరం అంతటా అది నడుస్తూ ఉంటుంది. మామూలు మన శ్వాసక్రియ ఎట్లా జరుగుతుందో ఇది కూడా ఫైటింగ్ కూడా జరుగుతూనే ఉంటుంది. మనము ఇప్పుడు చల్లదనం వల్ల సడన్ గా జలుబు చేస్తుంది అనుకో, శీతాకాలం గాలి మారంగానే జలుబు చేస్తుంది. అందరికీ చేయదు, కొంతమందికే చేస్తుంది, గమనించాలి. అవును అవును కదా. ఈ అందరికీ చేయకపోవటంలో ఏమిటి, ఎందుకు చేయదు అందరికీ? వాళ్ళలో ఫైటర్ సిస్టమ్ చాలా బలంగా ఉందట. అంటే వాళ్ళు అతి జాగ్రత్తలు తీసుకోవట్లేదు. పాయింట్ టు బి నోటెడ్. అది నువ్వు ఎక్కువ కేర్ఫుల్ గా చల్లగాలి వస్తుందేమోనని చలికాలానికి ఏర్పాట్లు ముందే చేసేసుకుని ఏ చల్లగాలికి ఎక్కడా ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్తగా ఉంటే నువ్వు ఒక్కసారి ఇట్లా ఎక్స్పోజ్ అయ్యే మొహానికి కిటికీ తెరిచి గాలి హబ్బా చల్లగా ఉంది అనుకోగానే జలుబు వచ్చేస్తుంది. రోజు చలిగా ఉంది ఆ ఉంటే ముందులేని తలుపులు తీసి పెడుతుంటే ఒకరోజు చలి పెరిగినా నిన్నేం చేయదు అది. ఎందుకంటే తొలికాలపు చలిదనాన్ని శరీరానికి మనం అలవాటు చేసాం, అంతే. అది నేర్చుకుంది ఫైట్ చేయటం. స్లోగా ఉన్నప్పుడు ఫైటింగ్ సులువు, పెద్దది వచ్చినప్పుడు ఫైటింగ్ కష్టం. చిన్న శత్రువులను అది జయించేసి పెద్ద శత్రువులు జయించడానికి సమాయత్తం చేసేసుకుంటుంది తనని తను సిస్టమ్. ఎండాకాలానికి అంతే, ఎండ పడలేదు, సడన్ గా ఇవాళ ఒకరోజు ఎండలోకి వెళ్ళినా మొహం మాడిపోయింది, తలకాయ నొప్పి వచ్చేసింది, నీరసం వచ్చింది, డిహైడ్రేట్ చాలా వస్తాయి. నువ్వు రోజువారీ ఎండలో పనిచేసే వాడికి రాదే అంత, ఎప్పుడో వస్తుంది. ప్రతి సంవత్సరము రాదు. ఎవ్రీ ఇయర్ సన్ స్ట్రోక్ తగిలేవాళ్ళు, ఎవ్రీ టైము చలికి ఇబ్బంది పడేవాళ్ళు ఎంతమంది కనపడతారు? అలాగే ఏమీ రాని వాళ్ళు కూడా చాలా మందే కనపడతారు. వాళ్ళు అలవాటు చేస్తారు. ఇమ్యూనిటీ తీసుకునే ఆహారంతోటే ఉందని దయచేసి నమ్మకండి. ఆహారంతో ఉంది, అలవాటు చేయటంలో కూడా ఉందని తెలుసుకోవాలి. నువ్వు అన్ని చోట్ల నీళ్లు తాగేస్తావు. ఎంత వ్యాలిడ్ పాయింట్ రమ్మగారు, ఇది మాత్రం ఆలోచించండి. నిజంగా ఆలోచిస్తే నిజంగా ఎంతసేపు ఏం తింటున్నాం, అది తింటున్నామా, ప్రోటీన్స్ తీసుకుంటున్నామా, విటమిన్స్ తీసుకుంటున్నామా, ఫైబర్ వెళ్తుందా, కార్బ్స్ వెళ్తున్నాయి, ఇదే ఆలోచిస్తాం తప్ప అలవాటు విషయాన్ని మాత్రం మనసులో పెట్టుకోము. అన్ని చోట్ల మంచినీళ్ళు తాగేస్తావు, పెద్ద ఇబ్బంది పెట్టదు, అలవాటుగా ఉంటుంది అది. నువ్వు ఎక్కడ మంచినీళ్ళు తాగవు. ఎవరో ఒకళ్ళ ఇంట్లో సడన్ గా నీళ్లు తాగాల్సిన పనే వస్తుంది. నీళ్లు తాగంగానే నీకు కొత్త చేస్తుంది, జలుబు చేస్తుంది, లేకపోతే స్టమక్ డిస్టర్బ్ అయిపోతుంది, థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. నువ్వు మామూలుగా తాగుతుంటే ఏముండదు, ట్యాప్ వాటర్ తాగితే ఏ ప్రాబ్లం ఉండదు, ఎంతసేపు కాచిన నీళ్లే తాగాలి. ఇవి చంటి పిల్లల విషయంలో కూడా ఇలా చేయమని నేను చెప్పట్లేదమ్మా. ఒక మాదిరి కొంత వయసు వచ్చాక పిల్లల్ని ఇట్లా అక్కడెక్కడో చలి అని టీవీలో చూడంగానే స్వెటర్లు వేసేసి, మంకీ క్యాప్లు వేసేసి, చెవుల్లో దూదు పెట్టి, కాళ్ళకి సాక్స్ వేసేస్తారు. చంద్రమండలం మీద నడిచేవాడి లాంటి బట్టలు వేస్తే తయారు చేస్తారు. ఆ చంద్రమండలం సూట్ని ఒక్కసారి ఇప్పేవా జలుబు చేస్తుంది. అన్ని వాతావరణాలకి అలవాటు చేయాలి, అలవాటు పడాలి, అంతేనండి. అన్ని రకాల ఫుడ్స్, అన్ని రకాల వాటర్స్, అన్ని రకాల వాతావరణాలు, వీటికి అలవాటు ఉన్న వాళ్ళు ఈజీగా ఇమ్యూనిటీ తోటి ఉంటారు. అవి లేని వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువగానే సహజంగానే ఉంటుంది. ఫుడ్ కూడా ఒక పెద్ద పీటే వేయాలి ఫుడ్స్ కూడా. మనం తీసుకునే ఆహారంలో ఆహార విధానం బేసిక్ ఇండియన్ నేచర్ భూమికి దగ్గరగా ఉండే నేచర్ మనది. మనం మట్టితో ఎక్కువగా ముడిపడి ఉంటాం. ఈ మట్టితో ముడి విడదీసేసుకుని పూర్తిగా లోపలే సౌధాల్లో ఉండే వాళ్ళకి సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి, గమనించండి.
వీళ్ళకి వస్తాయి, రావని కాదు, అంత ఎక్కువ వచ్చేదు, అంత అతిగా రాదు. పిల్లలు హాయిగా బయట ఆడుకుంటారు, ఆడుకోనివ్వండి. చల్లేదు నేను ఆడుకుంటానంటాడు. వాడికి ఏదైనా కాస్త వేడిగా తాగటానికి ఇచ్చి బయటికి పంపించండి, రాగానే కాస్త కాలు చేతులు గడికి వేడిగా ఏదైనా ఇవ్వండి, చాలు. ఆ చలిని వాడి శరీరం బీట్ చేసేస్తుంది. ఆహారం ఈ సీజన్కి ఇది, ఈ సీజన్లో ఈ పళ్ళు తినాలి, ఈ సీజన్లో ఇది తాగాలి, ఇది తినాలి అని మనకి బేసిక్ నియమాలు మన కల్చర్లోనే ఉన్నాయి కదమ్మా. అంతేగా, ఉన్నాయి కదా. కల్చర్ ప్రకారం బేసిక్స్ అన్నిటినీ పాటించండి. ఎందుకు రమ్మగారు, ఇప్పుడు వేసవికాలం రాబోతుందంటే శీతాకాలంలోనే వేసవికాలానికి మన శరీరాన్ని తయారు చేసుకోవటానికి సిద్ధంగా ఉంచడానికి ఆహారం తింటాం. అవును, అంతే కదండి. అంతే, అదే చేస్తున్నాం మనం. అదే కదా మన బేసిక్ సిస్టమ్ ని అదే చెప్తున్నా. సంస్కృతిలో మన కల్చర్ లో ఉన్న బేసిక్స్ ని ఫాలో అయితే ఆటోమేటిక్ గా ఇమ్యూనిటీ వచ్చేస్తుంది. ఎండాకాలం పొద్దున్నే అన్నం తినాలి, మజ్జిగ అన్నం తినాలి, చల్లటి పదార్థం తినాలి. ఆ చల్లటిది ఫ్రిడ్జ్ చల్ల కాదు, కుండ చల్లదనం. మీరు ఎండాకాలం పొద్దుటిపూట ప్రతిరోజు చల్లటి పెరుగన్నమో మజ్జిగన్నమో తిని బయటకు వెళ్ళండి. మీకు ఎందుకు సన్ స్ట్రోక్ వస్తుంది నాకు చెప్పండి, అసలు వస్తుందా? ఎస్, రాదు. దాంతోపాటు ఓ ఉల్లిపాయ తిను, ఓ కీర తిను. నువ్వు మధ్యాహ్నం మామిడి పండు తిని వేడి చేసినా నీ శరీరం చక్కగా ఉంటుంది. ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ని, ఏ సీజన్లో ఏం తినమని మన పెద్దవాళ్ళు ముందు కాలాల్లో చెప్పి ఉన్నారో అవన్నీ తినండి. దీనికి మనం హిందీ వాళ్ళని టీవీలలో కనపడేటివి, ఇన్స్టాలో వచ్చేవి, లేకపోతే ఏమిటది యూట్యూబ్ ఛానల్స్లో విపరీతంగా పుంఖాలుగా హిందీ వాళ్ళ వంటకాలన్నీ తెచ్చుకుని మనం చేయక్కర్లేదు. అవును, చల్ల చేయడానికి, మన ఒంట్లో చల్ల చేయడానికి గోందుక తీరా తినమని మన ఛానల్స్ చెవి నిల్లు కట్టుకుని పోరేశారమ్మా. గోందుక తీరా తింటావా మనం? ఏనాడైనా దాని మొహం ఎరుగుదువమ్మా? తెలుగు వాళ్ళం మనం, మనకు తెలుసావి? ఆ గోందుక తీరా అంటే ఏమిటి? ఆ కతీరా పేరే మంది కాదు. అవును, మనకి ఎందుకు అవి? అవును. హాయిగా మజ్జిగాన్నం తినకూడదు పోయే కాలం కాకపోతే? హాయి మజ్జిగాన్నం తినొచ్చు కదమ్మా. దానికి ఏం పెద్దగా ఏర్పాటు చేయక్కర్లేదే. రాత్రన్నం గుప్పెడు కాస్త నీళ్లు పోయండి, అందులో ఓ బిళ్ళ పెరిగేయండి, ఒక అరగలేసో పావు గ్లాసో పాలు ఉన్నవన్నీ పాలు పోసేయండి, పొద్దున మెత్తగా కలిపి పెట్టేసేయండి పిల్లలకి, మీరు తినండి హ్యాపీగా. గోందుక తీరా కొనుక్కొచ్చి తినాలా చలవ చేయటానికి? గడిది గుడ్డేం కాదు, ఏమీ అక్కర్లేదు అలాంటివి. వాటితోటి మీకు వచ్చే పోకళ్ళు ఇవేంటంటే మన కొత్త వీడియోలు చేయాలి, ఏదో ఒక కంటెంట్ కావాలి కాబట్టి మనం హిందీ వాళ్ళని కాపీ చేస్తున్నాం జయ. నార్త్ ఇండియాని దయచేసి కాపీ చెయ్యొద్దు. గోందుక తీరా మనకు అవసరం, చలవ చేస్తే చెయ్యొచ్చు గాక, మనకు అక్కర్లేదు, మనకు అవసరం లేదు. మన ప్రాంతంలో ఏం తింటారో చలవ చేయటానికి అవి తినండి. ఈ వైజాగ్ ఆ వైపు జయ, తూర్పు అంటే ఈ వైజాగ్ నుంచి ముందుకి శ్రీకాకుళము పలాస ఆ వైపు అంతా పాలపుంజలని చేసుకుంటారు జయ. అదేదో చెట్టట, దాని మొదలు దాన్ని ఇట్లా పొట్టులాగా కొట్టిస్తారు, పాలముంజలు అంటారు. ఆ ప్రాంతంలో వేడిది, అదంతా కొంచెం కొండ ప్రాంతం ఒక రకంగా ఉంటుంది. ఓ పక్కన చలి వేస్తుంది, ఓ పక్కన ఎండా కాస్తుంది. వాళ్ళకి ఆ ప్రాంతం ఆ పాలముంజలు అవి తింటారు. అక్కడే మనకు తెలియని కొన్ని విషయాలు జరుగుతాయి చూడు. ఈ నువ్వుల పిండి ఉంటుంది, తెలగపిండి వడియాలు, మనకు అసలు తెలియదు, మనం తినం తెలగపిండి వడియాలు అస్సలు. మన వైపు ఏం తింటాము? మినప్పిండి వడియాలే మనకి బేసిక్. అంతే. నువ్వు అనంతపురము ఆ వైపు వెళ్ళి వాళ్ళు బియ్య పిండితోటే రకరకాల వడియాలు పెట్టుకుంటారు. సగ్గు బియ్యం బియ్యపిండి, సగ్గు బియ్యం బియ్యపిండి, ఇట్లా పెట్టేవి ఇలా తిప్పేవి అన్ని బియ్యపిండివి. అవి ఎందుకున్నాయండి? చాతకాక కాదు, ఈ ప్రాంతానికి ఇవి తినాలని మీ పెద్దలు, మీ జీను సెటిల్ చేసింది దాన్ని. అవి తినండి హాయిగా. తెలపిండి వడియాలు మొన్న ఎవరో పంపించారు జయ నాకు, భలే బాగుంటాయి, పుల్లగా ఉంటాయి, పెరుగన్నం. ఒకసారి తిన్నా నేను, తర్వాత మళ్ళీ వాటిని తినలేదు జయ. నాకు బుడిది గుమ్మడికాయ వడియం మీదకే పోతుంది నా మనసు. మనకి అది అలవాటు కదా, అలవాటు కదా. మన ప్రాంతానికి అంతే చెయ్యండి అమ్మా. మీకు కొత్త కంటెంట్ కావాలని, ఇది కాకుండా ఇంకేదో పగలు తీయాలని ఈ భావనలలోకి వెళ్ళకండి. అందుకే మన ఆరోగ్యాలు చెడిపోతున్నాయి ఇండియన్స్కి. వేరే వ్యవహారాలకి వెళ్ళొద్దు. మన దాంట్లోనే మన శరీరానికి కావలసినవి ఉంటాయి మన సిస్టంలోనే. ఎస్, దాన్నే ఫాలో అవ్వండి. శీతాకాలం అవి ఏవో తినాల్సిన పనే ఉందమ్మా. హాయిగా మన రకమే తినచ్చు కదా, వేడిగా తీసుకుని తింటాం, వేడి అన్నం తింటాం, మన రకమే మనం చేయొచ్చు కదా. మనకి కషాయాలు అవి తగే పద్ధతులు మన దగ్గర ఉన్నాయి. పైగా ఈ కోవిడ్ తర్వాత నేర్చుకున్నాం మనం గ్రీన్ టీలని, ఆ టీలని, ఈ టీలని. అవేం ఫారిన్ కంట్రీస్ ఏం కాదు, ఒట్టి నీళ్లేగా. చేసుకుని తాగొచ్చు హాయిగా. వేడిగా చారు పెట్టుకోండి, మిరియాల చారు మనం చేసుకుంటాం. మిరియాల చారు అందరూ మిరియాల చారు చేసుకుంటాం. చారు అంత చారున్నం తింటే అసలు ఇంకేం అక్కర్లేదు మనకి. శీతాకాలం ప్రాణం హాయిగా ఉంటుంది. పెరుగన్నం కొంచెం తగ్గించుకోవాలి. ఈ కాలం ఈ సీజన్లో ఇది తినాలి, ఇది తినకూడదు.
వీటి ద్వారా ఇమ్యూనిటీ ఇప్పుడు ఎవరో తినేవి ఏవో తినటం వల్ల మాత్రమే ఇమ్యూనిటీ వస్తుందని, వీటితోటి మన దగ్గర ఏమీ లేదని మీరు అనుకోకండి దయచేసి. అది ఎలా ఉంటుందంటే, మన అమ్మా నాన్న పనికిమాలిన వాళ్ళు, పక్కింటి అమ్మా నాన్న మంచి వాళ్ళు లాగా ఉంటుంది. అంతే. ఒకవేళ పనికిమాలిన వాళ్ళే అయినా మన పుటక మన అమ్మా నాన్న వల్లే జరిగింది కదా. అంతే కదా. ఈ ఆలోచన చెయ్యండి. మన రెగ్యులర్ థింగ్స్ లోంచి వాట్లలోంచి తీసుకోండి. మనకి ఇక్కడ కొన్ని రకాల చిక్కుళ్ళు కాస్తాయి. చిక్కుళ్ళు తినాలి బాగా, డైటరీ ఫైబర్ పొట్టకి మంచిది. చిక్కుడు గింజలు ప్రోటీన్ తినాలి. బీన్స్ అవసరం, అవి తింటాం. తర్వాత మనం బఠానీలు తింటాం, వేరుశనగ పప్పులు తింటాం. వేరుశనగ పప్పుల్లో మించింది బాదం పప్పుల్లో చాలా ఉందని మీరు నమ్మకండి దయచేసి. వేరుశనగ పప్పులు అయితే అన్ని తినగలుగుతాం, ఇన్ని తింటాం, ఇన్ని కొనుక్కోగలుగుతాం. ఏది బాదం పప్పులు తినండి చూద్దాం, ఇన్ని కొనండి. కొనగలమా అన్ని? 4 పప్పులు తినాలి. ఆ 4 పప్పులు తినకపోతే ఏం బాయే, మన శుభ్రంగా ఒక గుప్పెడు పల్లీలు తిని ఒక బెల్లం ముక్క తింటే సరిపోదు చక్కగా. ఒక కొబ్బరి చెక్క తినకూడదా? తినచ్చు కదా. ఎక్కడికో పరిగెత్తద్దు. మన ఆ పద్ధతుల్లో, పురాతన కాలపు పద్ధతుల్లో నుంచి అన్ని రకాలు తీసుకోండి. పాతవి మన ఇళ్లలో ఏం తినేవాళ్ళు అమ్మమ్మల్ని కనుక్కోండి. వాళ్ళ ఇమ్యూనిటీ దానివల్లే వచ్చింది. మన అమ్మమ్మ బతికుందంటే ఇంకా ఇమ్యూనిటీ ఉన్నట్టే కదా. ఆవిడ జీవించున్నారంటే అంతే. అమ్మమ్మ గారు ఆరోగ్యాలు బాగున్నట్టే. ఇమ్యూన్ సిస్టమ్ టూ స్ట్రాంగ్ అనుకోవాలి. అమ్మమ్మ ఏం తినేదో, అమ్మమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అన్ని ఇప్పుడు దొరకట్లా. అంత కాకపోతే అందులో కొంతైనా చేయండి. కొన్ని ఇప్పుడు బోళ్ళని వేస్తున్నాం వేషం. ఈ వేషాలన్నిటితో పాటు అమ్మమ్మ వేసిన వేషం వేయండి పూర్తిగా. అంతే చేస్తే ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. ఎక్సర్సైజ్ అవసరం, నడక అవసరం, పని అవసరం, శారీరక శ్రమ అవసరం. ఇమ్యూనిటీ ఒంట్లో సిస్టమ్ బలపడాలంటే ప్రధానమైనది తిండే కాదు, దాన్ని అరిగించే విధానం, దాన్ని అరగదీసి ఒంటికి పట్టించే విధానం. పురాతనమైన పద్ధతులు. ఒళ్ళు మర్దన చేయటం. మన ప్రాంతాలు 2 రాష్ట్రాల్లోనూ ఒంటి మర్దన ఉంది కదా జయ, ఉందిగా రమ్మగారు. ఒళ్ళు నలుగు పెట్టడం 100%. ఇది చెయ్యండి. ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది, శరీరం గట్టిపడుతుంది. పాత పద్ధతుల్ని వదిలిపెట్టకండి. ముందు మీ మూలాలని వెతకండి. మన దగ్గర ఏముంది, చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు నాన్న వాళ్ళు, అవన్నీ లేవు. కొన్ని ఉన్నాయి పట్టు. మనకు అసలు ఆన్లైన్ దొరకని ఏమైనా ఉన్నాయి. తేగలు కూడా ఆన్లైన్ దొరికేస్తున్నాయి. అవునండి. తాటి తేగల మీద పడ్డారు జనమంతా. తాటి తేగల మీద ఎన్ని యూట్యూబ్ వీడియోలు వచ్చినాయమ్మా ఇటీవల ఈ నెలలో. ఊరంతా తేగలు దొరుకుతాయి. నిజంగా నమ్మట్లేదు నువ్వు యూట్యూబ్ ఫాలో అవట్లేదు జయ. చాలా వెనుకబడి ఉన్నాను. చాలా వెనుకబడిను. ఎంతమంది చేశారో తేగలో ఇన్స్టా నిండా తేగలే, యూట్యూబ్ నిండా కాదు రమ్మగారు. పలానా రకం తినమంటున్నారా? దొరుకుతున్నాయి. మేము తిన్నాం, ఎంతో బాగుంటాయి. దీంతో అది వస్తుంది, ఇది వస్తుంది, ఏమిటో వస్తుంది, మా తెలీదు, మేమంతా తిన్నాం. కొత్త వాళ్ళకి చెప్పటం అన్నమాట. అదేలేండి. కొత్త వాళ్ళకి చెప్పడానికి. అక్కడి నుంచి తాటి గుజ్జుతోటి బజ్జీలు చేయటం, అవేమిటో స్వీట్లు చేయటం. తాటి గుంజు శుభ్రంగా తాటికాయలు కాల్చుకుని తినేవాళ్ళు. గారెలు చేస్తారు కదా రమ్మగారు. మన కెమెరామెన్ సాయి ఉన్నాడు కదా, వాళ్ళ ఊర్లో నుంచి సీజన్ వచ్చినప్పుడల్లా తాటికాయలు తెస్తాడు. వాటిని తీయించి మన సీను వాళ్ళ అమ్మగారితో నేను గారెలు చేయించుతాను. గారెలు కాదు, బూరెలు చేస్తారు. నాకు తెలియదు. కొబ్బరి బూరెలాగా చేస్తారు. మా తోడుకోవడం వల్ల నెల్లు అంతే ఉండవు. మేము అవేం చేయలేదు. మా గారెలు బూర్లు, తాటి పండు కాల్చడం, ఆ గుజ్జు పిక్కుని హాయిగా తింటమే. తనివి తీర దాన్ని చీక్తూ ఉంటుంటే స్వర్గం. బేసిక్ లెవెల్లో తినండి అమ్మా. మళ్ళీ దాన్ని గారెండి, బూరెండి, నూనెలో వేసి అవంతా ఎందుకు? నేచురల్ థింగ్ ని నేచురల్ గా తినాలి. కానీ టేస్ట్ బాగుంటుంది రమ్మగారు. బాగుంటుందేమో. నువ్వు ఒట్టి తాటి గుజ్జుని దాని చేత్తో పట్టుకుని ఆ పీచులు పళ్ళలో పట్టుకుంటూ ఉంటే తినేటప్పుడు కలిగే ఆనందం, ఆత్మానందం కదా ఇంట్లో రాదు. కాదయ్యా, మామిడి తాండ్ర తింటాం వేరు, మామిడి టెంక చిక్కుని తింటాం వేరు. మామిడి టెంక అంటే అసలు చెప్పద్దు. మరి తాటి టెంక అంతే. అబ్బో, దానికి బాబది. అంతేనా? బ్రహ్మాండంగా ఉంటుంది. ఈసారి తాటికాయ బేసిక్ థింగ్స్ ని వెళ్ళండి. మీకు ఇమ్యూనిటీ ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది. మన మూలాలతోటి కనెక్ట్ అయి ఉంటే ఇమ్యూనిటీ ఉంటుంది. ఇంతే కదా. రైట్ రమ్ గారు, ఇంతేనా? చాలా చెప్పారు. నమస్తే. నమస్తే.